వెరికోస్ వైన్ సమస్యతో బాధపడుతున్నారు. బెస్ట్ చికిత్సను అందించే భారతదేశంలోని ఏకైక హాస్పిటల్ ఆవిస్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ, తీర్థయాత్రలు చేస్తూ ఉంటాము, ప్రత్యేకమైన ఆలయ దర్శనాలు కూడా చేస్తూ ఉంటాం. వీటి యొక్క విశిష్టత ఏంటమ్మా? ఎందుకు అవసరం ఏముంటుంది? విశ్వం అనే దాంట్లో మనం ఒక ఎనర్జీ, విశ్వంలో కూడా ఎనర్జీ ఉంది అని చెప్పాను. అయితే ఒక గుడిలో ఎనర్జీ పాయింట్స్ ఇస్తారని చాలా వీడియోలు వస్తున్నాయి ఇప్పుడు. స్తంభానికి లోపల ఉండేదానికి, అక్కడ చదివినటువంటి మంత్రాలకి, ఆ గుడి ఎట్లా పిరమిడ్ షేప్లో ఉండడం మూలంగా పాజిటివ్ ఎనర్జీ తీసుకుంటారు. అంటే ఎక్కడంటే అక్కడ గుళ్ళు లేవు. మీరు చూడండి, 3% నీరు, అంటే నీరు ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్లోనే గుడి కడతారు. మెయిన్ కారణం అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. గుడి అంటేనే నీరు ఉంటుంది. నీరు లేని ప్లేస్ లో గుడి కట్టారు. నీటికి ఆలయానికి ఉన్న సంబంధం ఏంటి? ఇప్పుడు గుళ్ళకి వెళ్ళాలి అని అన్నారు కదా, ఏ గుడైనా నీళ్లు లేని ప్లేస్ లో గుడి కట్టరు. మసీదులు కూడా ఉండవు. దుబాయ్ వెళ్ళినప్పుడు కూడా చుట్టూ నీరుంది, మసీదు ఉంది అక్కడ. నేను దుబాయ్ వెళ్ళినప్పుడు చూశాను. నేను వీళ్ళకు కూడా ఇంత ఆచార వ్యవహారాలు ఉన్నాయా అని నేను అనుకున్నాను. ఎక్కడైనా గుడి, నీటి పక్కన ఉన్న గుడికి పవర్ ఉంటుంది. ఎందుకు అంటే ఈ నీటిలో మనం ఏమంటే అది అర్థం చేసుకొని, మనకు ఈ నీళ్ళని నేను తాగుతున్నాను, అకాలమూర్తి హరణమని 2 చుక్కల నీళ్లు తగితేనే అంత పవర్ వచ్చిందా నాన్న? ఎవరైనా చనిపోతే కలశంలో నీళ్లు పెట్టి మంత్రాలు చదివి ఇల్లంతా చదివి 7 తరాల తండ్రులకు ఆ నీళ్ళకు చెప్తారు. 7 తరాల తాతల పేర్లు, తండ్రుల పేర్లు అన్నీ చెప్పి ఈ నీళ్లలో శుద్ధి జరుగుతోంది, ఈ నీళ్ళని మేము ఇల్లంతా చల్లుకుంటున్నాము, మీరు మమ్మల్ని బ్లెస్ చేయండి, మా ఇక్కడ ఉండే మలినము మీ భావాలన్నింటినీ మీరు తీసుకెళ్ళిపోండి అని నీటికి చెప్తున్నారు. ఆ నీళ్ళని ఇల్లంతా స్నానం చేసేటప్పుడు గంగేచ యమునేచ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని స్నానం చేస్తున్నాం. పుష్కరాలు వచ్చి స్నానం చేయలేని వాళ్ళు ఇంట్లో కూర్చొని కూడా అనుకుంటే కూడా పుష్కర స్నాన పుణ్యం వస్తుంది. అంత దాకేందుకు ఇప్పుడు జరుగుతున్న కుంభమేళాకు వెళ్ళని వాళ్ళు ఇంట్లో కూర్చొని బకెట్లో నీళ్లలో మంచిగా పవర్ఫుల్ మంత్రం చెప్పుకోవచ్చు. మనము నాన్న 7 జన్మల చేసుకున్న పాపం అంతా పోతుందని కుడి చేయని ఈ పంచభూతాలు ఇవి. ఇది అగ్ని, ఇది నీరు, ఇది గాలి, ఇది ఆకాశము, ఇది భూమి. పంచభూతాలు మన ఫిగర్లో, చేతుల్లో ఫింగర్స్లో కూడా నీళ్లల్లో చేయి పెట్టి మన కళ్ళు దాని నీళ్లను చూసి గంగేచ యమునేచ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు. పుష్కర స్నాన భాగ్యాన్ని నేను పొందుతున్నాను. గంగా, యమున, సరస్వతి మహిమ అక్కడ కలిగింది, ఈ నీళ్లలో కూడా వచ్చింది. నేను పవిత్రమైన స్నానం చేస్తున్నాను. నా మనసు పవిత్రంగా ఉంది, నా శరీరం కూడా పవిత్రంగా, సంపూర్ణ ఆరోగ్య ఐశ్వర్యాలను పొందుతున్నానని స్నానం చేస్తే ఆ పవర్ ఇక్కడ కూర్చుంటే కూడా వస్తుంది. మా ఫ్రెండ్ ఇంటికి వస్తుంది, రోజు వచ్చి నీళ్లు తాగుతుంది. ఏమో ఎవరెవరు చేతులు పెట్టినరో ఏమో, గిట్ల నీళ్ళు ఇస్తావు నాకు అనుకుంటా గులుక్కుంటే నీళ్ళు తాగుతుంది. నెక్స్ట్ డేనే ఇన్ఫెక్షన్ వస్తుంది. నువ్వు ఏమంటే ఆ నీళ్ళకి పవర్ ఉంటుంది. దీన్ని అట్రాక్షన్ ఆఫ్ లాలో మెడిటేషన్ చేసేటప్పుడు కూడా గ్లాసులో నీళ్లు పెట్టుకొని మెడిటేషన్ చేయండి అంటారు. బాగా మెడిటేషన్ అవగాహన ఉన్న వ్యక్తులు ఎవరంటే వాడు ఇప్పుడు రోజు బిజినెస్ లాగా చేసిన చోట కాదు నేను చెప్తున్నది. మెడిటేషన్ చేసేటప్పుడు గ్లాసులో నీళ్లు, ఒక పూజ చేసేటప్పుడు గ్లాసులో కలశం పెట్టి పూజ చేయండి అని ఎందుకంటారు? నీళ్లు పెట్టి సత్యనారాయణ వ్రతము, వరలక్ష్మి పూజ చేసినప్పుడు కలశంలో నీళ్లు పెట్టి, అమ్మో చాలా జాగ్రత్త, కలశం పెట్టిన ఆరగింపు పెట్టు అంటారు. ఆ నీళ్ళకి అంత పవర్ ఉంటుంది. నువ్వు ఏమనుకుంటే జరుగుతుంది. ఆ మంత్రాలు చదివిన పవర్ నీకు వస్తుంది. నువ్వేం కోరికలు కోరుకుంటే అది తీరుతుంది నీటికి. అందుకనే 3 వైపుల నీరుండే ఒక గుడిని కట్టడం జరుగుతుంది. ఆ గుడిలో తీర్థం, ఆ నీళ్లను తీసుకొచ్చి దేవుడికి అభిషేకం చేయడం. మళ్ళీ అంటే గుళ్ళల్లో పూర్వకాలం ఒకటి ఉండేది నాన్న, గుడి ఎందుకు నీళ్ళ దగ్గరనే కట్టారంటే స్నానం చేసొచ్చి గుడిలో దేవుడికి దర్శనం చేసుకునేవాడు. ఇషా ఆయన చెప్తాడు, తడిబట్టలు కట్టుకొని నీళ్లల్లో స్నానం చేసి తడిబట్టలు కట్టుకొని వస్తే పాజిటివ్ ఎనర్జీ తొందరగా మనకు వస్తుంది. ఊర్లలో గుడ్డి నమ్మకం నాన్న, తడి నీళ్లతోటే గుడి తిరుగుతారు. తిరుపతి మా కాలంలో ఎప్పుడు తిరగట్లేదు, జనరేషన్ జ్ఞాపలో వచ్చింది. నీళ్లు కూడా ఉండట్లేదు అక్కడ కొలన్లలో, అక్కడ కూడా నీళ్లు ఉండటం లేదు కాబట్టి స్నానాలు చేయట్లేదు. రూమ్లో చేసి వచ్చి గుడిలో తీర్థయాత్రలకు వచ్చిన వాళ్ళు కూడా నీళ్లతో తడితో దేవుడి చుట్టూ తిరిగితే ఇమీడియట్ పాజిటివ్ ఎనర్జీ మనకు వస్తుంది. పట్టు చీర కట్టుకుంటే పాజిటివ్ ఎనర్జీ మనకు తొందరగా వస్తుంది. పూజా విధానంలో ఫస్ట్ మనం కట్టుకున్నప్పుడు. అయితే ఈ తడిబట్ట కానీ ఇది కానీ కట్టుకొని ఏదో ఒక పవిత్రమైన గుడికి మీరు వెళ్ళినప్పుడు ఎందుకు పవిత్రత ఉందంటే ఈ నీళ్ల వల్లనే ఉన్నది. నీటి పరివాహక ప్రాంతంలో మనం ఏమనుకుంటే అది జరుగుతుంది. నీరు అనేది ఒక వైబ్రేషన్, అంటే మనం ఏమంటే అది అర్థం చేసుకోగలిగే ఒక భావాలు కలిగినటువంటి. ఎందుకు ఈ పంచభూతాల్లో నీటికే ప్రాధాన్యత ఉంది. భూమి ఉంది, అది ఒకటే గుణంతో ఉంటుంది.
ఏమ్మా సూర్యుడు ఉన్నాడు, ఎనర్జీ ఇస్తాడంతే ఆయన. ఎనర్జీనే ముఖ్యము, ఆయన్నే దేవుడు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎస్. తర్వాత గాలి ఉంది, గాలి 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 ఒకటే ఉంది. ఏమ్మా గాలిలో నీటిలో ఏముంది? గాలి ఉంది, నీరుంది, ఆవిరి కూడా ఉంది. 3 కలిపి దాన్నే విష్ణుమాయ అంటారు. విష్ణుమాయలో పడిపోయాడు అంటే ఏదైనా జరిగినప్పుడు మనము ఈ విశ్వంలో ఉండే నీటిలో ఆవిరి ఉంటుంది కాబట్టి దాంట్లో మనం అన్ని మర్చిపోయే లక్షణాలు కలుస్తాయి. బుద్ధిమాంద్యం రావడానికి విష్ణుమాయ కారణం. ఆయనే వాడు మాయలో పడ్డాడు జోక్స్ వేసుకుంటాం కదా అది. కాబట్టి గుడులు నీళ్లున్న చోటనే ఉండడంలో ప్రాధాన్యత ఏంటంటే గంగాకు రోజు హారతిస్తారు. ఎందుకు ఇస్తారు? పొద్దునంతా మలినం అయిపోయిన తర్వాత ఆ నీటికి మళ్ళీ పాజిటివ్ ఎనర్జీ, వీళ్ళు మంత్రాలు చదువుతారు ఆ నదికి, ఇచ్చి హారతి. ఏదో గుడ్డోళ్ళు ఎడ్డోళ్ళు వీళ్ళు నదులకు కూడా అని తెలియని వాళ్ళు ఎంతో మంది ఎన్నో కామెంట్స్ చేస్తారు. నో, ఆ నీటిని పరిశుద్ధ కలిగినటువంటి నీటిని మళ్ళీ పసుపు కుంకుమ వేసి మంత్రాలు చదివి పూజారులు హారతిచ్చి దాన్ని పడుకోబెడతారు. మళ్ళీ తెల్లవారుదామన్న 4 గంటలకు ఆ పాజిటివ్ ఎనర్జీ నీళ్ల మొత్తం నిలిచి ఉంటుంది. 4 గంటలకు లేచి స్నానం చేయడము, మళ్ళీ ఆ నీళ్ళనే దేవుడి అభిషేకానికి తీసుకెళ్ళడము. అప్పుడు మనం పొద్దున్నే స్నానం చేస్తే పుణ్యం వస్తుంది. అందుకు తీర్థయాత్రలు చేయాలి అని అంటే పూర్వకాలంలో ఒక ఎడ్డి వెధవలు ఉండేవాడు. వ్యాపారం చేయాలి, పట్టించుకోవాలి, పెళ్ళాం ఇంట్లోనే పడి ఉండాలి, పెళ్ళాన్ని బయటికి తీసుకెళ్లేవాళ్ళు గారు. కాబట్టి పుట్టెంటుకలు తీయాలి తప్పనిసరి, ఏడాదికోసారి తిరుపతి వెళ్ళాలరా తప్పనిసరి. అట్లా మూఢ విశ్వాసాలను మనకు పెద్దవాళ్ళు ఏర్పరిచినారు తల్లి. ఎందుకంటే పెళ్ళాం పిల్లలతో మగవాళ్ళు గడపరు, బయట ప్రపంచంలో తిరిగి కమ్యూనికేషన్ ఒకరికి తక్కువ అవుతుంది. ఈ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు పోయినప్పుడు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో తెలుస్తుంది. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో వీకెండ్ పార్టీలు యూఎస్లో చేసుకోవట్లేదా, అలాగే మనం కూడా మంచి మంచి ప్లేస్లలోకి వెళ్ళి రావాలి. అక్కడ ఉండే పాజిటివ్ ఎనర్జీని మనము రిసీవ్ చేసుకోవాలి. ఇది చాలా గొప్ప విషయం. తప్పనిసరిగా అన్ని రకాలైన ప్రదేశాలు తిరిగి చూస్తే అక్కడుండే పవర్ని, ఎనర్జీని మనం తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడుండే పవర్ ఇంకో చోట ఉండదు, ఇంకో చోట ఇప్పుడు మనం కూర్చున్న ప్లేసుల్లోనే మారిపోతుంది. కాబట్టి మంచి ప్రదేశాల్లోనే పెద్ద పెద్ద గుళ్ళు కట్టారు, అవన్నీ చూసి రావడము. మరో ప్రశ్న కూడా తలెత్తుతూ ఉంటుందమ్మా ఈ తరం యువతికి. ఇంట్లో కూడా భగవంతుడు ఉన్నాడు కదా, ఆలయ దర్శనం ఎందుకు చేయాలి? ఆలయ దర్శనం చేయటంతో పాటు తీర్థయాత్రలకి ఇప్పుడు ప్రత్యేకమైన స్థలాలకే ఎందుకు దర్శించుకోవాలి? ఇలా ప్రత్యేకమైన స్థలాల్లో పవర్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంతమంది వెళ్తున్నారు. ఏ గుడికైతే పవర్ ఉండదో ఆ గుడికి పబ్లిక్ వెళ్ళరు. గుడికి ఎక్కువ మంది వెళ్ళగలుగుతున్నారంటే బాధతో వెళ్తున్నారో, కోరికలతో వెళ్తున్నారో, ఎక్కువ మందిని ఆకర్షిస్తుంది అంటే అక్కడ ఒక పవర్ ఉన్నట్టే కదమ్మా. లేకపోతే ఆకర్షణ శక్తి అక్కడ ఉంది కాబట్టి ఇంతమంది వెళ్ళగలుగుతున్నాం. ఏదైనా సరే ఇప్పుడు చిలుకూరు బాలాజీ అంటే ఎన్నో గుళ్ళు ఉన్నాయి హైదరాబాద్లో, అన్ని గుళ్ళల్లోకి వెళ్ళట్లేదు కదా. ఒక గుడిలకు ఒక ప్రాధాన్యత ఉంటుంది. అంటే మూఢ విశ్వాసాలతో వెళ్తారని నీవంటే ఎన్నో గుళ్ళు అట్లంటే మూఢ విశ్వాసాలతో చాలా పాపులర్గా ఉన్నాయి. అన్ని గుళ్ళల్లో పబ్లిక్ ఉన్నారా? ఉండరు. ఏ గుడికి పవర్ ఉంటుందో అక్కడికే పబ్లిక్ వెళ్తారు. ఆ పవర్ను మనము ఎంజాయ్ చేస్తాం. అది మనం తీసుకోగలుగుతామమ్మా? ఎప్పుడు ఎలా తీసుకోగలుగుతాము? ఇప్పుడు మీ పక్క నుంచి నేను వెళ్ళాను, ఏ చీర కట్టుకున్నానో మీరు చూడలేదు అంటారు మీరు నాతోటి. చూస్తే కదా తెలిసేది. మీరు కాళ్లకు చెప్పులు లేకుండా భూమిలో కూర్చొని నేను ఈ పవిత్ర క్షేత్రానికి నేను వచ్చాను, ఈ పవిత్ర క్షేత్రంలో అమ్మవారో అయ్యవారో ఏ దేవుడో తలుచుకొని ఈ పవిత్ర క్షేత్రంలో ఈ భూమిలో ఉండే పాజిటివ్ ఎనర్జీని నేను స్వీకరిస్తున్నాను, ఈ పాజిటివ్ ఎనర్జీని నేను స్వీకరిస్తున్నానని గాలి తీసుకొని అనాలి. వదిలిపెట్టంటే మీలో ఉన్న పవర్ బయటికి వెళ్ళిపోతుంది. గాలి తీసుకొని మీరు కోరిక దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టి కోరితే తీరుతుంది. ఊపిరి బయటికి తీసుకొని కోరితే తీరదు. దేవుడికి ప్రణామాలు అర్పించినప్పుడు కోరుకున్నప్పుడు కోరికలు తీరవు అంటారు కొంతమంది. ఎందుకు తీరవు అంటే అనేసినా అంటారు. అనేసినా అంటే ఇక అయిపోయింది. గాలి అందుకే కళ్ళు మూసుకొని దేవుడిని చూడండి రా అన్నారు. అప్పుడు ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడు దేవుడు. ఏముందని భావనతో ఉన్నాడు. చూడగానే ఆ రూపం నీ మనసులో నిలిచింది, కళ్ళు మూసుకున్నావు. గాలి తీసుకొని కోరుకుంటే కోరిక తీరుతుందమ్మా. ఇదే రహస్యం. తీర్థయాత్రకి వెళ్ళినప్పుడు ఆలయ దర్శనం చేసినప్పుడు కాళ్ళు కూర్చోవాలి. ఏ ప్లేస్ లో అయినా కూర్చొని దేవుణ్ణి చూసొచ్చి కూర్చొని కాళ్ళకు చెప్పులు లేకుండా కూర్చొని అక్కడుండే వాతావరణంలో గాలిని పూర్తిగా పీల్చుకొని ఆ క్షేత్రంలో ఉండే మహత్యాన్ని అంతా నేను స్వీకరిస్తున్నానన్న భావనను నిజంగా నమ్మకంతో విశ్వాసంతో మీరు తీసుకుంటే తప్పనిసరిగా పవర్ వస్తుంది. కాబట్టి ఏంటంటే భార్యాభర్తలకి పిల్లలకి కమ్యూనికేషన్ కలుగుతుంది. కుటుంబ వ్యవస్థలో ఇంట్లో నిత్య జీవితంలో రోజు గొడవలు జరుగుతుంటాయి, కానీ బయటికి వెళ్ళిన తర్వాత కంఫర్ట్ జోన్ దాటి బయటకు వస్తాం.
అప్పుడు అమ్మని అన్ని ఇవ్వాలి, భర్తనే కొన్ని తెచ్చి ఇవ్వాలి, పిల్లల తోడుంటేనే కొన్ని పనులు చేసుకోగలం. అవును. అంటే అక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్, పెరుగుతాయి. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకు కమ్యూనికేషన్, ఏదో కొంచెమే అన్నం ఉంటుంది, నలుగురు కలిసి తిందామే అనుకుంటాం. అవును. ఇంట్లో అయితే ఏవో గొడవలు పేచీలు వస్తుంటాయి, కానీ అలా ఉండదు కదమ్మా. ఆ ప్రేమ ఉంటుంది, ప్రసాదం కొంచెం తింటాము, పిల్లలు కూడా కొత్త కొత్త ప్రదేశానికి పోయిన తర్వాత కొన్ని నేర్చుకుంటాము. కొంతమంది వ్యక్తులు కూడా మనకు కలుస్తారు, వాళ్ళ అనుభవాలు కూడా అరే ఇన్ని రోజులు నాకే కష్టాలు ఉన్నాయి అనుకుని ఇక్కడ ఇంతమంది కష్టాలు ఉన్నోళ్ళు వచ్చారు అనుకుంటాం. తర్వాత దేవుడి భక్తితో మనం వెళ్ళి నాకు ఏదన్నా మార్గం చూపించంటే ఒక వ్యక్తి ద్వారా మనకు కొన్ని సందేశాలు కూడా అందుతాయి. బయటి ప్రదేశానికి వెళ్ళినప్పుడు కొన్ని రకాలైన సందేశాలు అందుతాయి. అక్కడ ఉండే గాలి, నీరు, వాతావరణం అద్భుతంగా ఉంటుంది. చాలా ఇష్టమమ్మ నాకైతే. ప్రతి వాళ్ళు కూడా వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. నేను మెంటల్లీ రిటార్డెడ్ స్కూల్ రన్ చేసేటప్పుడు యుఎస్ వాళ్ళు నా దగ్గరికి వచ్చి విజిట్ చేసి మీరు వీకెండ్ ఎక్కడికైనా వెళ్తారంటే నేను అమాయకంగా చూశాను. ఇల్లు ఉడుచుకుంటాం, తుడుచుకుంటాం, దుబ్బులు దులుపుకుంటాం, కానీ వీకెండ్ బయటికి వెళ్తారా మాకు తెలియదు అనుకున్నారు. కాబట్టి పూర్వకాలం తీసుకెళ్లే వాళ్ళు చాలా తక్కువ బయటి ప్రదేశాలు, కానీ కండిషన్స్ పెట్టారు. ఇప్పుడు వీకెండ్ ప్రతి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు నాన్న. ఇప్పుడు అన్ని ప్రదేశాలు తిరిగి చూస్తున్నారు. కొంతమంది పెళ్లి కాగానే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రదేశాలు తిరిగి చూసి వచ్చిన తర్వాత పిల్లల్ని కందామనుకునే వాళ్ళు ఈ మధ్య నాకు తారసపడ్డారు. ఇట్ ఈస్ వెరీ గుడ్. ఎందుకంటే ప్రపంచం ఎలా ఉంది, అక్కడ జీవన విధానం ఎలాగుంది, వాళ్ళ పర్యావరణ పరిస్థితులు ఎలాగున్నాయి, అవగాహన చేసుకుంటే మనలో ఉండే మెచ్యూరిటీ ఇంకొంచెం బాగా అద్భుతమైన. తీర్థయాత్రలు మరో ఎత్తు. తప్పకుండా, తప్పనిసరిగా తీర్థయాత్రల్లో ఒక మంచి అనుభూతిని, ఎనర్జీని పొందుతాం మనం. రైట్. నమస్తే.